ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో ఒక మాట నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటి అంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను అని. మొదటి వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, ద్వారములను ఎదుట తీసి ఉంచి ఉన్నాను అని. ఈ మాట దేవుడు ఎవరితో అంటున్నారు అంటే, తాను అభిషేకించిన కోరెషును గురించి దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నారండి. కోరెష్ ఎవరు అంటే బబులోను దేశానికి రాజు. దేవుని చేత ఎన్నుకొనబడి ఒక ప్రత్యేకమైన పని కోసం అభిషేకించబడిన రాజు ఈ కోరెషు రాజు. యాక్చువల్గా కోరెషు గురించి మనం చూస్తే అతను ఆ బబులోను దేశంలో పుట్టిన ఒక వ్యక్తి కాదు, లేదా రాజుల సంతతికి సంబంధించిన ఒక వ్యక్తి కాదు. అతను పారసీక దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి అన్నమాట. ఈ యొక్క బబులోను దేశాన్ని ఏమంటారు అంటే ఇత్తడి తలుపులు ఇనుప గడియలు గల దేశం అంటారు. ఎందుకంటే బబులోన్ దేశానికి మొత్తం 4 వైపులా ఒక్కొక్క వైపున 25 ఇత్తడి తలుపులు ఉంటాయంటండి. మొత్తం కలిపి ఆ యొక్క బబులోను పట్టణం అంతటి చుట్టూ సుమారుగా 100 తలుపులు ఉంటాయంట, ఇత్తడి తలుపులు. అటువంటి ఒక కట్టుదిట్టమైన ఒక భద్రత కలిగిన దేశానికి ఒక రాజు కావడం అంటే అంత ఒక సామాన్యమైన విషయం కాదు. ఏ యొక్క వారసత్వము లేకుండా, లేదా ఆ యొక్క పట్టణం మీద ఏ యుద్ధము కూడా చెయ్యలేదు అని మనం చరిత్రను చూసినట్లయితే మనకు తెలుస్తుంది. కానీ క్రీస్తుపూర్వం 539వ సంవత్సరంలో ఆ యొక్క బబులోను దేశస్థులే తమను పరిపాలించమని కోరెషు రాజుని ఇన్వైట్ చేశారంట. వాళ్ళు ఆహ్వానించినారంట తమను పరిపాలించడానికి. అంటే అతనికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? ఇత్తడి తలుపులు ఇనుప గడియలను నేను విడగొడతాను అని, నేను నీకు ముందుగా పోతూ మార్గం సరళం చేస్తాను అన్న ఒక వాగ్దానం కోరెషు రాజుది. ఆ యొక్క ప్రత్యేకమైన పని కోసం నిర్ణయించబడిన ఆ యొక్క రాజుకి ఆల్రెడీ మనం చూస్తే ఎప్పుడైతే కోరెషు రాజు బబులోనుకు రాజు అయ్యే సమయంలోనే అప్పటికే ఇజ్రాయేలీలు బబులోను దేశంలో ఒక బానిసలుగా చెరగొనిపోబడిన ఆ యొక్క పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే బానిసత్వంలో ఉన్న తన ప్రజలను విడిపించే ఆ యొక్క పని దేవుడు కోరెషు రాజుకు అప్పగించాడండి. కాబట్టి ఆ పని జరిగించడంలో ఒక భాగంగా దేవుడు రాజుకు వాగ్దానం ఇచ్చి, నేను నీకంటే ముందుగా వెళ్తాను అని వాగ్దానం ఇచ్చి, ఆ ఇత్తడి తలుపులు ఇనుప గడియలను విడగొడతాను అనే వాగ్దానం ఇచ్చి, ఎటువంటి యుద్ధము లేకుండా ఆ యొక్క పట్టణానికి, ఆ దేశానికి రాజుగా అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే అతనికి ఇవ్వబడిన ఒక వాగ్దానము ఏ యొక్క యుద్ధము లేకుండా సునాయాసంగా రాజు అవ్వడానికి కృప చూపించింది. ఈరోజు ఒకవేళ మీ జీవితంలో కూడా ఒక వాగ్దానం మీరు దేవుని నుండి పొందుకున్నారేమో, ఆ వాగ్దానము మీ జీవితంలో మీరు ఎక్కడైతే మార్గము లేని చోట మీరు అడుగు పెట్టవలసిందో ఆ ప్రాంతంలలో అడుగు పెట్టడానికి ఆ వాగ్దానం మీకు సహాయం చేస్తుందండి. వాగ్దానం మీకున్నప్పుడు ఎక్కడ ద్వారములు మీ ఎదుట తెరవబడవు అనే ఒక పరిస్థితి ఉందో, అటువంటి ఒక పరిస్థితిలో దేవుడు మీకంటే ముందుగా వెళ్ళి మార్గంను సరళం చేసి ద్వారం తెరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మీ పక్షంగా యుద్ధము చేస్తాను అంటే ఆయన యుద్ధము చేసి శత్రువుల పైన విజయం అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో యెహోషాపాతు రాజు ఇజ్రాయేలీలను పరిపాలిస్తున్న సమయంలో యుద్ధములు చేసే ఒక కాలం ఆ కాలంలో సపరేట్గా ఉంటుంది. ఆ కాలంలో మాత్రమే రాజులు యుద్ధం చేయడానికి పోతారు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళరు. అది యుద్ధం చేసే కాలం కాదు. కానీ ఆ యుద్ధము చేసే కాలం కాని కాలంలో ఇజ్రాయేలీల మీదికి, యెహోషాపాతు రాజు మీదికి 3 శత్రు రాజ్యాలు వస్తారు. 3 శత్రు రాజ్యంల రాజులు యుద్ధం చేయడానికి అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వస్తారు. ఆ సమయంలో మరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి యెహోషాపాతు రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాడు, మీరు భయపడకుండా వారిపైకి యుద్ధంకి వెళ్ళండి, మీరు కాదు యుద్ధం చేసేది, నేనే మీ పక్షంగా వారితో యుద్ధం చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చి, వీరు యుద్ధానికి వెళ్ళే లోపే మరుసటి రోజు ఆ శత్రువులే ఒకరినొకరు చంపుకునేటట్లు దేవుడు చేశాడండి. హల్లెలూయా.
దేవుని కార్యాలు మన ఊహలకు అందవు. వాగ్దానము పొందుకున్న ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసే కార్యాలు అనేవి అవి ఎంత మాత్రం ఊహకు అందవండి. అంత వివిధమైన రీతులలో దేవుడు పనిచేస్తాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ మీ జీవితంలో వాగ్దానం ఉంటే మీరెంత మాత్రం ఏ పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మీకంటే ముందుగా వెళ్ళి ఏ యొక్క మీ మార్గంలలో ఎటువంటి ఆ యొక్క ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు మీరు ముందుగా వెళ్లకుండా ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటినీ ఆయన తొలగిస్తాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇత్తడి తలుపులు దేనికి సాదృశ్యం అంటే, మీ జీవితంలో ఏవైతే మీ సొంత శక్తితో మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మీ సొంత బలముతో ఏ యొక్క కార్యాలైతే ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ మీరు ఓడిపోతున్నారో ఆ యొక్క కార్యాలు, ఆ పనులు ఇత్తడి తలుపులకు సాదృశ్యం అండి. మరి ఇనుప గడియలు దేనికి సాదృశ్యం అంటే, లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లమ్స్, ఒకటే రకమైన సమస్యలు, ఒకటే రకమైన బాధలతో అనేక సంవత్సరాలుగా మీరు పోరాడుతూ ఉంటారే, అవి ఇనుప గడియలకు సాదృశ్యం అన్నమాట. కాబట్టి దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, మీ జీవితంలో ఇప్పటి వరకు ఒకే రకమైన సమస్యలతో పోరాడి పోరాడి విసిగిపోయారేమో, మీ సొంత శక్తి, మీ సొంత బలమును ఉపయోగించి ఇంకా శక్తి లేనంతగా మీరు పోరాడారేమో. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, జకర్యా గ్రంథం 4:6 శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన ఆత్మ ద్వారా ప్రతిదీ జరుగుతుంది. హల్లెలూయా! ఎక్కడ సొంత శక్తి, సొంత బలం ఫెయిల్ అవుతుందో అక్కడ ఆయన యొక్క ఆత్మ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉంటుందండి. హల్లెలూయా! నువ్వు ప్రయత్నం చేస్తున్నంత వరకు ఆయన మౌనంగానే ఉంటాడు, ఆయన ఏమీ చెయ్యడు. కానీ ఎప్పుడైతే ఇంకా నా వల్ల కాదు ప్రవ్వా, నేను నీకు అప్పగిస్తున్నాను అని నువ్వు చెప్తావో, అప్పుడు ఆయన నీ విషయంలో కదలడము, ఆ యొక్క సిచ్యువేషన్ని ఆయన హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవడం జరుగుతుందండి. కాబట్టి ఇప్పటి వరకు నీ సొంత శక్తితో, సొంత బలంతో ప్రయత్నం చేసి ఆ యొక్క అనేక సంవత్సరాలుగా అదే యొక్క సమస్యలతో మీరు పోరాడి విసిగిపోయారేమో. మీ సమస్యను దేవునికి మీరు అప్పగించినట్లయితే ఆయన సిచ్యువేషన్ని హ్యాండ్ ఓవర్ చేసి మీ జీవితంలో ఆయన ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు ఆయన విడగొడతాడండి. చూడండి, ఆయన ఏదో ఆ యొక్క తలుపులు, ఇత్తడి తలుపులు లేదా ఇనుప గడియలు, ఇత్తడి తలుపులు జస్ట్ ఓపెన్ చేస్తానంటున్నాడా? ద్వారములు, తలుపులు కేవలం తెరుస్తాను అని అంటున్నాడా? కాదు, వాటిని ముక్కలుగా చేస్తాడంట. హీ బ్రేక్ ఇన్ టు పీసెస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే ఆయన వాటిని పగలగొడుతున్నాడు, ముక్కలుగా పగలగొడుతున్నాడు. అంటే ఇక మరలా ఒకవేళ ఓపెన్ అయిన గేట్ అనుకోండి, మరీ అది క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ అదే ముక్కలుగా పగలగొట్టబడితే, అది విరగ్గొట్టబడితే ఇంకెప్పుడు మీ జీవితంలో, మీ మార్గంలో అది అడ్డం రాదు కదా. దేవుడు అట్టి రీతిగా మీకు అడ్డం రాకుండా దాన్ని ఎత్తివేస్తున్నాడండి, దాన్ని ముక్కలుగా పగలగొట్టేస్తున్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మీ జీవితంలో అటువంటి ఓపెన్ డోర్స్, తెరువబడిన ద్వారములు దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఎక్కడ మీ సొంత శక్తి ఫెయిల్ అయిందో అక్కడ ఆయన తన ఆత్మ ద్వారా కార్యం జరిగించబోతున్నారు. ఆ తెరువబడిన ద్వారముల గుండా మీరు ప్రవేశించబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఫిలిప్పీ పత్రిక 1:6 ఇలా రాయబడి ఉంటుంది, కార్యం ఆరంభించిన దేవుడు దాన్ని ముగిస్తాడు అని. ఒకవేళ ఇదిలానా మీ జీవితంలో ఒక పని ప్రారంభించి అది కొంచెం ముందుకు వెళ్ళి ఏదో ఒక ఆటంకం రావడంతో మరలా మొదటి నుండి దాన్ని ప్రారంభిస్తూ అదే రీతిగా ఒక రిపీటెడ్ సైకిల్స్ లాగా మీ జీవితంలో జరుగుతూ ఉందేమో. స్టార్ట్ చేయడం, మళ్ళీ ఏదో ఒక ఆటంకంతో అది స్టాప్ అవ్వడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇలా రిపీటెడ్ సైకిల్స్ లాగా, రిపీటెడ్ ప్యాటర్న్స్ మీ లైఫ్లో జరుగుతూ ఉన్నాయేమో. అంటే ఇజ్రాయేలీలు ఎట్లాగైతే వాగ్దాన దేశానికి వెళ్ళే ముందు అదే అరణ్యంలో అనేక మార్లు తిరుగుతారు కదండి చుట్టూ, ఆ ఎర్ర సముద్రం చుట్టూ తిరిగినట్టు, ఆ అరణ్యంలో తిరిగినట్లు, అదే రీతిగా మీ జీవితంలో మాటికి స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేసే పదే ప్రారంభించే ఆ పరిస్థితి మీ జీవితంలో ఉందేమో, ముగింపు లేకుండా. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఈ విడగొట్టబడుతున్న ఈ ద్వారములు, గడియలను బట్టి, ఆయన ఎత్తివేస్తున్న ఈ తలుపులను బట్టి ఒక బలమైన ఆ యొక్క ఆటంకము మీ జీవితంలో, మీ మార్గంలో నుండి తొలగించబడబోతుంది. హల్లెలూయా! ఆ యొక్క ఓపెన్ డోర్స్ని మీరు చూడబోతున్నారు. దేవుడు మీ జీవితంలో ఆ తెరచిన ద్వారాల గుండా ఆయన నామ మహిమార్థమై మిమ్మల్ని తీసుకొని వెళ్ళునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.